అవి చెప్పండి ఏమన్నా ఉంటే ఇంకా అట్లాంటి, ఎందుకంటే ఎవరు తెలియదు కదా, సత్యనారాయణ గారు కూడా లేరు చెప్పడానికి. సత్యనారాయణ గారు లేరు, అవునా? సత్యనారాయణ గారు ఇది ఇంకొకటి శ్రీకృష్ణ అవతారం. ఆ సినిమాలో దుర్యోధనుడి క్యారెక్టరు సత్యనారాయణ గారు. అంటే ఫస్ట్ ఎస్వి రంగారావు గారు అనుకున్నారంట. ఆయన డేట్స్ ప్రాబ్లం ఏదో మొత్తానికి వేరే వాళ్ళని పెట్టాలి అని చెప్పేసి అనుకున్నారంట. అనుకుని చెప్పి సత్యనారాయణ గారిని ఎన్టీ రామారావు గారు సజెస్ట్ చేశారంట. తమ్ముడు నువ్వే ఈ దుర్యోధనుడి క్యారెక్టర్ అని చెప్పేసి అనగానే స్క్రీన్ టెస్ట్ చేశారంట. చేసిన తర్వాత ఓకే బాగానే ఉన్నాం. ఆయనే మేకప్ రూమ్కి వెళ్ళి బొట్టు పెట్టాయంట. పెట్టి గెటప్ అది బాగుంది ఇది, ఓకే నువ్వు చేయండి. ఎందుకంటే ఆయన కృష్ణుడు, ఈయన దుర్యోధనుడు. అయితే వాళ్ళకి ఇష్టం లేదంట ప్రొడ్యూసర్స్ సత్యనారాయణ గారు చేయడం. ఏం చేస్తాడు ఈయన, మామూలు ఇలాంటి క్యారెక్టర్లు వేసేసి దుర్యోధనుడికి ఎక్కడ సరిపోతాడు అని కొంచెం అసంతృప్తిగా ఉన్నారంట ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కూడా. ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి అంటే ఈయన ఆల్రెడీ లేదంటే ఆయన సైజ్ చేసి టెస్ట్ అది చేశారంట. చేసిన తర్వాత ఈయన్ని సెట్లోకి తీసుకెళ్ళారు. ముందు సెట్లో కన్నా ముందు రామారావు గారు లోపలికి వచ్చి చూశారంట. తమ్ముడు చాలా బాగుంది గెటప్, నువ్వు ధైర్యంగా చేయని చెప్పేసి అని సెట్లోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ షాట్ ఒక లెంత్ పెట్టి ఇచ్చారంట. డైలాగులు చెప్పాలంట. కెమెరా ముందు మొత్తం ప్రొడ్యూసర్లు అందరూ విలన్లుగా కనిపిస్తున్నారంట. అందరూ ఇలా చూస్తారన్నారంట మొత్తం. అయితే వాళ్ళు అన్నారంట, ఈయన డైలాగు చెప్పాడంట. 2-3 టేకులు అయినాయంట. ఓకే కాలే. ఏంటంటే ఆయనకి భయం, అంటే వాళ్ళు ఎదురుగుండా చూస్తుంటే యాక్ట్ చేయాలని కష్టం కదా. వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఏం చెప్తారు ఏంటా అన్న దాని మీద నాకు 4-5 టేకులు అయిన తర్వాత ఓకే అది క్యాన్సిల్ చేశారంట. సరే నెక్స్ట్ మళ్ళీ చేద్దామని బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ ఇచ్చిన తర్వాత ఈయనకి ఆ క్యారెక్టర్ కన్నా ముందు ఎదురుగుంటా చూస్తున్నారు చూసారా, వాళ్ళు కనిపిస్తున్నారు. చూస్తే అప్పుడు ఏంటిది ఇలాగా అని చెప్పి అనుకుని తర్వాత అన్నానంట ఎన్టీ రామారావు, ఏమంటే దుర్యోధను క్యారెక్టర్ తాను చేయకపోతే మీకు నచ్చకపోతే నేనే చేస్తా అని ముందు ఈయన మాట ఇచ్చేయండి రామారావు. ఒకవేళ మీకు నచ్చలేదు బాగాలేదు అనుకుంటే నేను చేస్తాను, నో ప్రాబ్లం. ఆయన మాత్రం ఆర్టిస్ట్ని మనం కించపరచకూడదు, చాలా మంచి ఆర్టిస్ట్ ఆయన అని మళ్ళీ ఆయనకి నచ్చ చెప్పి బ్రేక్ తర్వాత మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చాడు. ఆయన ఒకటి చెప్పాడు రామారావు గారు, నీ కళ్ళ ముందు ఎవ్వరూ లేరు, నువ్వే ఉన్నావు, వాళ్ళు ఎవరో నీకు కనిపించట్లేదు, ఓకే అలాగే నువ్వు డైలాగ్ చెప్పాను. ఫస్ట్ టేక్లో ఓకే అయిపోయిందంట. అంటే ఆయన ధైర్యం ఇచ్చారు ఎన్టీ రామారావు, నువ్వు ఇంకా అసలు ఏమీ ఇది అవసరం లేదు, నువ్వు ధైర్యంగా చెప్పు, వాళ్ళు ఎవరన్నా నీకు కనిపించలేదు అనుకో, ఆ విధంగానే ఇది వంటిసరికి ఆయన అలాగే చేసాడంట. ఫస్ట్ షాట్ ఓకే అయిపోయిందంట. అందరూ క్లాప్స్ కొట్టారంటండి. పెద్ద లెంత్ డైలాగ్ అంట. ఆ డైలాగ్కి మొత్తం క్లాప్స్ కొట్టారంట మొత్తం అందరూ. అప్పుడు నిజంగా అసలు చాలా ఆనందపడ్డానని చెప్పేసి ఇది సత్యనారాయణ గారు చెప్పారు. ఆయన నేను ఆఖరి దశలో ఎక్కువగా సత్యనారాయణ గారితో ఉన్నానండి లాస్ట్ వరకు కూడా. జ్యోతి గారు ఇప్పుడు ఎన్టీఆర్ గారితో ఇంకా మీకున్న అనుభవాలు? అది ఈ విశ్వామిత్ర షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత నేను మెడ్రాస్ వెళ్ళి వస్తానని చెప్పేసి కలిసి చెప్పేసి ఆయనకి మెడ్రాస్ వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత ఆ సినిమాకి సంబంధించిన స్టిల్స్ అన్నీ కూడా నేను అనుకునేటట్టుగా ఎక్కడెక్కడ ఏ సీన్ ఏదో వస్తుందని చెప్పేసి కొన్ని స్టిల్స్ని కంపోజ్ చేసాం. అప్పట్లో మిక్సింగ్ అనేది ఇంట్రెస్టింగ్ అనమాట. మాన్యువల్ ప్రింటింగు, సబ్జెక్టుని చూపించేటట్టుగా ప్లానింగ్. దాంట్లో ఏంటంటే ఒక స్టిల్ వచ్చి శకుంతల అలా పరిగెట్టుకు వస్తూ ఉంటుంది, ఇక్కడ విశ్వామిత్రుడు ఎంటర్ అవుతాడు. ఇలాంటి కొన్ని సందర్భాలను తీసుకుని స్టిల్స్ తయారు చేసి అవి తీసుకొచ్చి ఆయనకు చూపించాను. ఆయన చూసిన తర్వాత చాలా పొంగిపోయాడు. ఆయన అన్న డైలాగ్ ఏంటంటే, ఆ డైలాగ్ ఎవరో వాడరు, చాలా బాగా చేసావు, అద్భుతంగా ఉన్నాయి ఇవి, ఒక డైమినిజం కనిపిస్తుంది నీ ఫొటోస్లో అని చెప్పేసాను. ఆ డైమినిజం నాకు అసలు మామూలు ఇది కాదనమాట. ఎందుకంటే ఫోటోలో సబ్జెక్ట్ని చూపించాను. అదే నాకు మొదటి నుంచి అలవాటు ఏంటంటే మామూలు ఫోటోని ఫోటోగా చూపించడం అనేది అందరూ చేస్తారు. అవును, నేనేంటంటే ఒకే ఫ్రేమ్లో ఆ సీన్కి సంబంధించి ఏమైతే ఉన్నాయో ఆ సీన్ దానిలో చూపించేసరికి ఒక డైరెక్టర్కి ఏమవుతుందంటే సీన్ని కళ్ళారా చూసిన ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీల్ ఆయన ఫీల్ అయ్యాడు, చాలా బాగా చేసేవు నువ్వు, డైనమిజం ఉంది మీలో అని చెప్పి, ఒక డైనమిజం ఉంది ఈ ఫొటోస్లో, చాలా బాగా చేశారు మీరు, చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. మెచ్చుకున్న తర్వాత మీరు మెడ్రాస్ వెళ్తున్నానండి అని చెప్పాను. సరే మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారంటే, నేను నెక్స్ట్ షూటింగ్ ఒకటి ఉందండి, ఆ షూటింగ్ వస్తాను. సరే వచ్చినప్పుడు కంపల్సరీగా మీరు కలవండి అని చెప్పేసాను. అలాగే నేను చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత నేను మెడ్రాస్ వెళ్ళిపోయాను. వేసిన తర్వాత మళ్ళీ వేరే అప్పుడు వెళ్ళే ముందు ఒకటి అడిగాడు ఆయన, ఇప్పుడు మీరు ఈ ఫొటోస్ ఇవన్నీ తయారు చేశారు కదా, షూటింగ్ అది చేశారు కదా, మీ బిల్ ఎంత అయిందో చెప్పండి అని ఒక పేపర్ మీద రాసిమని చెప్పాను. నేను అప్పుడు పేపర్ మీద అది రాసి ఆ పేపర్ అది ఇచ్చానండి.
ఆవేళ వెళ్ళేటప్పుడే అడిగాడు, వెంటనే రాసి అది ఇచ్చాను. అంటే మీకు శాలరీ కాదా అసలు? అసలు ఏది అనుకోలేదండి, అనుకోలేదు. ఒక శాలరీ అని కానీ ఇంకోటి కానీ ఏం అనుకోలేదు. అనుకోకుండా ఆయన అడిగాడు, మనం చేయడం అంతే. అది ఒక శాలరీ అనేది అని కాదండి. అది మీరు ఎంత అయిందో ఒకసారి నాకు ల్యాబ్ బిల్ అది పెట్టండి అని చెప్పేసి అంటే, అది ఈ ప్రింట్లో అయ్యి వేయించాం కదండి, అదే అదే అవన్నీ ల్యాబ్ పెట్టమంటే నేను బిల్ పెట్టాను. ఆ బిల్ తీసుకున్నాడు, చిన్న వైట్ పేపర్ మీద రాశానండి. రాసి ఆయన ఈ లాల్చీ ఉంటుంది కదా, దాంట్లో ఇలా పెట్టేసుకున్నాడు. పెట్టేసుకున్న తర్వాత నేను అయ్యా నేను బయలుదేరి వస్తాను. ఓకే ఓకే అన్నాను. నాకు ఇక్కడి నుంచి వెళ్ళడానికి కానీ అక్కడి నుంచి రావడానికి కానీ ఈ కంపల్సరీగా విఐపి దాంట్లోనే టికెట్స్ ప్రొవైడ్ చేయడం, అప్పుడు లెటర్ పెట్టేసి ఇది చేయడం ఉంది కదా, ఆ విధంగా నాకు ఇటు వెళ్ళినప్పుడు కానీ అటు నుంచి వచ్చేటప్పుడు కానీ టికెట్స్ ట్రావెలింగ్ మొత్తం అన్నీ ఆయన అరేంజ్ చేశారు. ఓకే, ఆయన అరేంజ్ చేశారు. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కానీ ఏదైనా సరే అడ్రస్ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వేరే నేరం షూటింగ్ అనేది షూటింగ్కి హైదరాబాద్కి వచ్చాం. మధ్యలో గ్యాప్ ఒక 2 months ఎంత అయింది, 2.5 months ఎంత అయింది. అయిన తర్వాత ఆయనకి ఫోన్ చేసి ఇలాగ ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేస్తే ఇలా వచ్చానండి, ఓకే మీరు తిరిగి మళ్ళీ మెడ్రాస్ ఎప్పుడు వెళ్తున్నారంటే, ఆ రోజు 6 గంటలకి ఇప్పుడు ట్రైన్ అది, అయితే మీరు 3 గంటలకి రోడ్ నెంబర్ 13కి రండి అన్నారు. అప్పుడు నాకు హైదరాబాద్ అంతా కొత్త, ఏ రూట్లో వెళ్ళాలి ఎలాగ వెళ్ళాలి అనేది తెలియదు. స్టూడియో వరకు అంటే స్టూడియో అక్కడ దింపేశారు, అక్కడే ఇది చేసాం. మళ్ళీ ఇటు రావాలంటే ఏ బస్సు ఎక్కాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఈ రూట్ నాకు కనిపించండి. ఆ టైంలో నేను వెళ్ళాను. ఆయన కరెక్ట్గా 3 గంటలకు రమ్మని చెప్పాడండి. ఇప్పుడు మీకు సిస్టమేటిక్ పద్ధతి క్రమశిక్షణ అని చూసారా, అది ఇక్కడ వస్తుంది యాస్టిజ్గా. ఆయన కరెక్ట్గా 3 గంటలకు రండి, మీరు వచ్చి మీరు కలిసి వెళ్ళండి అని చెప్తాను. సరే అని నేను బయలుదేరితే ఆ రోజు నాకు అటు తిరిగి ఇటు తిరిగి, నేను 2 గంటలకే బయలుదేరిపోయాను. బయలుదేరి నాకు ఈ రూట్ తెలియక అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అక్కడి నుంచి నడుచుకొచ్చి పైకి వచ్చేసరికి 3 దాటిపోయింది. 3:15, 3:20 దాకా అయింది. ఏదైనా మనం లేట్ అయ్యింది చెప్పడానికి ఫోన్లు లేవు, లేవు, ఈ సెల్ ఫోన్లు ఏమీ లేవు, ఎక్కడైనా ల్యాండ్ లైన్ నుంచి చేయాలి. ఇవన్నీ చాలా కన్ఫ్యూజ్ తోటి ఇంకెందుకు లేని చెప్పి అలా వచ్చేసరికి 3:15, 3:20 ఎంత అవుతుందండి దగ్గర. ఆ టైంలో దగ్గరికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను. ఎలాగైనా ఆయన పైన కూర్చున్నారు రూమ్లో. సెక్యూరిటీ వాళ్ళు టకటక చెక్ చేసి వెంటనే మీరు పెద్ద ఆయన పిలుస్తున్నారు, మీరు వెళ్ళిపోండి తొందరగా అని చెప్పేసి టపటప చేసి పంపించారు. గుమ్మంకి ఎదురుగానే ఇది టేబుల్ మీద కూర్చుని ఉన్నాడు ఆయన. సరికి లోపలికి ఎంటర్ అయ్యా నమస్కారం అని చెప్పాను. చింత నిప్పుల్లో ఉందండి ఏకంగా, కళ్ళు మామూలుగా లేదు. సార్ నమస్తే, మీకు ఎన్ని గంటలకు రమ్మని అన్నాను. సార్ 3 గంటలకు రమ్మని చెప్పారు. ఇప్పుడు టైం ఎంత అయింది సార్? 3:20. టైము, క్రమశిక్షణ, పద్ధతి, సిస్టమేటిక్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు వచ్చేటప్పుడు చూసుంటావు, నేను ఆ లోపల నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే రామానాయుడు గారు, మురళీమోహన్ గారు, ఇంకెవరెవరు ఎంపీలు వీళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు. వాళ్ళని దాటుకుని నేను పైకి వచ్చాను. ఆ డైలాగ్ అడిగాడు, నువ్వు వచ్చేటప్పుడు ఎటు వచ్చావు, ఎలాగంటే ఇలాగే అక్కడ ఎంతమంది కూర్చున్నారో చూసావు అన్నాడు. సరే చాలా వాళ్ళందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు, నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నీకు టైం ఇచ్చాను, అదే ఆ టైం వరకు ఇంకెవరిని ఎలా చేయరు కాబట్టి వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తున్నా కూడా నీ కోసం టైం ఇచ్చి నేను వెయిట్ చేస్తాను ఇక్కడ. సార్ సారీ సార్, నమస్కారం సారీ అంటే అని ఈలోపు కుర్రాడు ఫ్రూట్స్ అవి తీసుకొచ్చి పెట్టాడు, ఆ టేబుల్ మీద పెట్టాడు. పెట్టిన తర్వాత అలా నుంచునే ఉన్నాను. నేను తప్పు చేశాం కదండి, అలాగే బుర్ర దించుకొని కూర్చోండి అన్నాడు. అనేసరికి పర్లేదు కూర్చో అనేసరికి వెంటనే టక్కన కూర్చున్నాను. ఫ్రూట్స్ తీసుకున్నాను. ఏం తీసుకున్నా ఏదో ఒకటి తీసుకుంటా. ఓకే వెరీ గుడ్ అని చెప్పేసి, మీరు ఆ రోజు బిల్ ఇచ్చారు కదా, ఇచ్చింది సార్, ఓకే చూసాం అని చెప్పి అప్పుడు ఆ జేబులోంచి బిల్ తీసేయండి. అస్సలు మైండ్ బ్లాంక్ అయిపోయింది నాకు యాస్టేజ్. మనం ఎప్పుడో 2 నెలల క్రితం ఎప్పుడో ఇచ్చాం. అది మనం మామూలుగా ఏదన్నా జేబులో పెట్టుకున్నామంటే వాషింగ్ వేసేయడమో లేదంటే అక్కడ పడేయడమో ఉంటుంది, ఏదో చిన్న స్లిప్ అనేది ఎవరు పట్టించుకుంటాం అసలు. ఆ రోజు ఇచ్చిన బిల్లుని అప్పుడు బయటికి తీసేయండి ఆయన. షాక్ అయిపోయాను నేను, మామూలుగా కాకుండా. ఇంట్రా ఇది అని చెప్పేసి, సార్ చూస్తే ఇదే కదా మీరు ఇచ్చింది అన్నాడు. అవునండి సార్ అన్నాను. అనగానే మతిపోయిందండి నాకు. మామూలుగా ఎలాంటి పర్సన్ అయినా కూడా మీకు ఒక పేపర్ స్లిప్ జేబులో పెట్టుకున్నామంటే అది ఎక్కడ పోద్దో మనకే తెలియదు, ఎంతో ఇదిగా పెట్టుకుంటేనే. కానీ అలాంటిది 2 నెలలు 3 నెలల తర్వాత బయటికి తీసేయడానే, ఇదే కదా మీరు ఇచ్చింది అనేసరికి మతిపోయింది నాకు ఏకంగా. అవును సార్ అన్నంత. అప్పుడు 20 రూపాయల నోట్లు కట్టలండి, ఓకే, కొత్త నోట్లు అనమాట. అదొక బండిలు అక్కడ పెట్టాడు.
4-5 బండిల్స్, మీరు ఇచ్చింది ఇది ఇంత అయింది, ఇది ఇచ్చి ఈ డబ్బులు మీరు జాగ్రత్తగా తీసుకెళ్ళండి, అనవసరమైన ఖర్చులు పెట్టకండి, తీసుకెళ్ళి మీ ఇంట్లో మీ ఆవిడకి ఇవ్వండి. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, కొంతమంది తాగుడికి ఇంకో దానికి ఖర్చు పెట్టేస్తారు కదా, అదే అలా ఖర్చు పెట్టకూడదు అని అనే ఉద్దేశంతో ఆ ఇచ్చిన అమౌంట్ని మీకు ఒక 10 కోట్ల రూపాయలు ఇస్తే ఎంత జాగ్రత్త చెప్తారు, అంత జాగ్రత్త చెప్పి ఇచ్చాడండి ఆయన. అంటే డబ్బు వాల్యూ, డబ్బు తాలూకా ఇంపార్టెంట్ ఏంటనేది బాగా తెలుసు కాబట్టి ఆయనకి ప్రతి రూపాయి కూడా వాల్యూ. కాబట్టి ఆ ఇచ్చిని కూడా కొత్త నోట్లండి, బ్యాంక్ నుంచి తెప్పించారేంటో, అవి ఇచ్చి జాగ్రత్తగా పట్టుకెళ్ళండి, డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళి మీరు మీ వైఫ్కి ఇవ్వండి అన్నారు. అంతేగాని వేరే ఖర్చు పెట్టొద్దు అన్న ఉద్దేశం అయింది అని ఆ అమౌంట్ అది ఇచ్చారు. సరే నమస్కారం పెట్టేసి నేను వచ్చాను. అసలు ఇలాంటి అనుభవాలు ఇలాంటిది ఆయనతో ఎలా ఉంటుంది చెప్పండి. అదే అది చాలా అద్భుతమైన ఇది, ఆ దేవుణ్ణి మర్చిపోలేమండి. రెండోది ఇంకొకటి ఏంటంటే, చాలామందికి మామూలుగా ఎన్టీ రామారావు గారిని చూస్తే నార్మల్గా చూసిన అభిమానం అవన్నీ ఉంటాయి, కానీ ఆయన సినిమా చూసినా కూడా ఒక మెస్ప్రెజం అండి, ముగ్ధులైపోతూ ఉంటాం అసలు. అంటే ఆ క్యారెక్టర్కి ఆయన ఇన్వాల్వ్ అయిపోతాం మనమే. నాకు అది ఇప్పటికీ స్టిల్ అండి, ఆయన ఏ సినిమా చూసినా కూడా నాకు ఎందుకో ఆ ఫీలింగ్ ఉంటుంది అసలు, అలాగ ముగ్ధున్న అయిపోయి చూస్తారు ఆ సినిమాని. పైగా మీరు అప్పుడు పరిచయము ఇప్పుడు దాకా ట్రావెల్ అవుతూనే ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీతో. అవును, అది గొప్ప విషయం కదా. అది ఆ క్రెడిట్ వచ్చి అయిందండి. ఆయన మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినా కానీ వాళ్ళ ఫ్యామిలీ మిమ్మల్ని వదలట్లా. అది కరెక్టే అండి. ఫ్యామిలీ అందరూ కూడా నేనంటే చాలా ఇష్టపడతారండి. మొత్తం ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా జ్యోతి అంటే బాగా ఇష్టం, అందరికీ తెలుసు. మొత్తం జయకృష్ణ గారు కానీ సాయికృష్ణ గారు అందరికీతో కూడా పరిచయం. ఆయన తర్వాత అది బాలకృష్ణ గారితో కంటిన్యూషన్ జరిగింది. ఆ స్టూడియో సంస్థ ఎన్టీ రామారావు రామకృష్ణ సినీ స్టూడియో సంస్థలో పెద్దన్నయ్య, గొప్పింటల్లుడు, ఆ సంస్థలో అన్ని సినిమాలు చేశాను. అదే అవన్నిటికీ కారణం ఎన్టీ రామారావు గారు. ఆయన ఇది చేశాడు. ఈ రోజుకి కూడా నాకేంటంటే ఏదో విధంగా ఎన్టీ రామారావు గారి ద్వారానే నాకు డబ్బులు వస్తుంటాయి. అంతేగా, ఆయన ఫొటోస్కో లేకపోతే ఇంకో దానికో, ఆయన ఏ పనికైనా సరే ఇప్పటికీ స్టిల్ ఆయన పేరు మీద నాకు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. దానికి కారణం ఆయనే. అందుకనే స్టిల్ ఫోటోగ్రాఫర్ అయ్యారు. అదే స్టిల్ ఇప్పటి వరకు కూడా డబ్బులు వస్తున్నాయి అంటే స్టిల్ ఫోటోగ్రాఫర్గా మామూలు విషయం కాదు. ఇప్పటికీ ఎన్టీ రామారావు గారి ద్వారానే, ఆయనే ఏ విధంగానో ఏ రూట్లోనో ఎలా వస్తుందో తెలియదు, కానీ వచ్చేది మాత్రం నాకు ఎన్టీ రామారావు ద్వారానే వస్తున్నాయి డబ్బులు. అది నిజంగా చాలా సంతోషం అండి. చాలా నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అనుకోవాలి ఇది. అసలు నేను జీవితంలో ఎప్పుడు కూడా ఎన్టీ రామారావుని చూస్తానా చూడనా అనేది లేదు. సినిమాలు చూసేవాడిని, ఆయన డైరెక్ట్గా చూస్తానని కానీ, ఆయనతో కలిసి పనిచేస్తానని కానీ, ఆయనతో ఇలా ట్రావెల్ చేస్తానని కానీ నా జీవితంలో నా లైఫ్లో ఎప్పుడూ అనుకోలేదు. ఆ విధంగా ఆయనతో మనకి. థ్యాంక్ యూ జ్యోతి గారు, మీరు చాలా విషయాలు చెప్పారు మాకు. నమస్తే.